బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. तुकामणे माझ्या श्रीकृष्ण विसावा, तुकामणे माझ्या श्रीकृष्ण विसावा, तुकामणे माझ्या श्रीकृष्ण विसावा, तुकामणे माझ्या श्रीकृष्ण विसावा, वाटीन करावा परता जीवा, वाटीन करावा परता जीवा, वाटीन करावा परता जीवा, वाटीन करावा परता जीवा. कृष्णा माझी माता, कृष्णा माझा पिता, कृष्णा माझी माता, कृष्णा माझा पिता, बहणी बंधू चुलता कृष्ण माझा, बहणी बंधू चुलता कृष्ण माझा, कृष्णा माझी माता, कृष्णा माझा पिता, कृष्णा माझी माता, कृष्णा माझा पिता, कृष्णा माझा पिता, कृष्णा माझा पिता, कृष्णा माझी माता माता. ఇది తుకారాముల భజన. ఇది చాలా అద్భుతమైనటువంటి కీర్తన. కొన్ని మహాత్ములు చేసినటువంటి కీర్తనలు నేను తీసుకొని పాడుతూ ఉంటాను, నాకు ఇష్టం అవి. వ్యాస మహర్షి నారద మహర్షికి స్వాగతం పలికి ఆసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టాడు. నారదుడు శాంతంగా ఇలా పలికాడు, వ్యాస, నువ్వు చాలా గొప్ప పని చేశావు. లోకాలకు అందించవలసినదంతా అందించావు, అయినా విచారిస్తున్నావు. నీ అశాంతికి కారణమేమిటి అన్నాడు. అప్పుడు వ్యాసుడు, నారద మహర్షి, మీకంతా తెలుసు, మీ దగ్గర దాచేదేముంది? లోకలందరూ నేను చాలా గొప్పవాడినని, జ్ఞానానికి సాగరం లాంటి వాడినని కీర్తిస్తున్నారు. కానీ నాకు మాత్రం నేను చేసిన రచనల వల్ల నాకెందుకో తృప్తి కలగలేదు. ఆ రచనలన్నీ సాధకులకు ఉపయోగపడేవే, వాటిలో అన్ని విషయాలు ఉన్నాయి, కానీ నాకు మాత్రం తృప్తి లేదు. నేను చేయవలసిన పని ఇంకా మిగిలి ఉన్నదని, అది పూర్తి అయితే కానీ నా రచనలకు పరిపూర్ణత సిద్ధించదని నాకు తెలుస్తూ ఉన్నది కూడా. నేను ఏది రచిస్తే ఏది నాకు తృప్తి కలుగుతుందో నాకు ఆ మాత్రం ఎందుకో తెలియటం లేదు. అందువల్ల నాపై దయ ఉంచి ఈ చింత నుండి బయటపడే మార్గాన్ని నాకు ఉపదేశించండి అని ప్రార్థించి గురువైన నారదుడికి నమస్కరించాడు. అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయ జ్ఞానాంజనశలాకయ చక్షురున్మీలితం యేన చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః తస్మై శ్రీ గురవే నమః. నారదుడు సంతోషించి వ్యాస మహర్షికి చతుశ్లోకి 4 శ్లోకాల భాగవతాన్ని ఉపదేశించి, మహర్షి, నువ్వు భగవంతుడి కథలను కీర్తించు, దాంతో నీకు మనశ్శాంతి కలుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ ఉపదేశానికి వ్యాస మహర్షి చాలా సంతోషించి బదరికాశ్రమంలో భాగవత రచనను పూర్తి చేశాడు. భాగవతం భక్తులకు ప్రాణం లాంటిది. దానికి పరమహంస సంహిత అని, సాత్వాతి శృతి అని పేర్లున్నాయి కూడా. సాత్వాతి శృతి అంటే విష్ణు భక్తుల వేదమని అర్థం. ఇలా భాగవత సంప్రదాయానికే
వ్యాసభగవానుడు మూలపురుషుడయ్యాడు. ఇక ఆయనను భాగవతోత్తముడు అనటానికి సందేహమేముంది? భాగవతంలో భక్తితో జ్ఞానము లభించే మార్గాలను వ్యాసమహర్షి తెలిపాడు. మహాభారతం కర్మకు, ధర్మానికి, జ్ఞానానికి ఉపయోగించే గ్రంథం. వ్యాసమహర్షి చేసిన భారత రచనకు ఆశ్చర్యపోయిన మహర్షులు భక్తితో ఆయనను ఇలా కీర్తించారు. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి, నమోస్తుతే వ్యాస విశాల బుద్ధి, నమోస్తుతే వ్యాస పుల్లారవిందాయత పత్రనేత్ర, పుల్లారవింద ఏన త్వయా భారత తైలపూర్ణః, ఏన త్వయా భారత తైలపూర్ణః ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపక, ప్రజ్వాలితో జ్ఞానమయ ప్రదీపక. మహాభారతమనే తైలంతో జ్ఞానమనే దీపాన్ని వెలిగించిన విశాల బుద్ధివైన శ్రీ వ్యాస మహర్షి నీకు నమస్కారం. భాగవత రచన అయిన తర్వాత జ్ఞానులు వ్యాసుడిని సాక్షాత్తు మహావిష్ణువే అని గుర్తించి విష్ణు వ్యాసులకు అభేదాన్ని చెప్పి కీర్తించారు. వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాసాయ విష్ణు రూపాయ, వ్యాసరూపాయ విష్ణవే, వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే, నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః, వాసిష్ఠాయ నమో. నమః. విష్ణురూపుడైన వ్యాసుడికి నమస్కారం, వ్యాసరూపుడైన విష్ణువుకు నమస్కారం, బ్రహ్మ పదార్థానికి నిధి అయిన వ్యాస మహర్షికి నమస్కారం. భాగవత రచన అయిన కొంతకాలానికి వ్యాసుడు దాన్ని సుఖ మహర్షికి ఉపదేశించాడు. తర్వాత భాగవత పరంపర కొనసాగింది. ప్రపంచం నలుమూలలా భక్తి జ్ఞానాలు వికసించాయి. భారతదేశమంతటా వ్యాస మహర్షి పేరుతో ఆశ్రమాలు స్థాపింపబడ్డాయి. వాటిలో మహాభారతం, భగవద్గీత, భాగవతం, బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు అన్నీ కూడా బోధింపబడ్డాయి. వ్యాసుడికి తన అవతారాల లక్ష్యం పూర్తి అయిందని తోచింది. తపోమగ్నుడై జ్యోతిస్వరూపంగా మారిపోయాడు. ఈనాటికి సత్సంగాలలో వ్యాసమహర్షి వచ్చి కూర్చొని వింటాడని అందరి నమ్మకం. ఆయన జ్ఞానస్వరూపి గనుక నిత్యము ఉంటాడు. భాగవతోత్తముడు గనుక భక్తులకు సహాయం చేస్తూ ఉంటాడు. వ్యాసుడిని స్మరించి ఆయన చెప్పిన మార్గంలో నడిచిన వారికి ఏ లోపము ఉండదు, సమస్త మంగళాలు సిద్ధిస్తాయి. వ్యాసుడి కథలో ఎన్నో గొప్ప గొప్ప ఘట్టాలు ఉన్నాయి. వాటన్నిటినీ మనం ఇప్పుడు చెప్పుకోవటం లేదు. మనకు కావలసినవి మనం పట్టుకోవలసినవి ఆయన చూపిన భక్తి జ్ఞాన మార్గాలు. మీ అందరికీ విశాలమైన బుద్ధి కలుగుగాక, జ్ఞానం లభించుగాక అని ఆశీర్వదిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. అంబరీషుడు ముందు మనము చెప్పుకోబోయేది. శ్రీ శుక మహర్షి పరీక్షిత్తుకు అంబరీష చరిత్రను వినిపించాడు. ఆ చరిత్రను వినటంతో పరీక్షిత్తుకు హరిభక్తులు ఎన్నటికీ నశించరు. హరిభక్తులు భగవంతుడు తన భక్తులను సదా రక్షిస్తూ ఉంటాడని స్పష్టంగా తెలిసింది. అలా పరీక్షిత్తులలో ధైర్యాన్ని నింపిన ఆ పరీక్షిత్తులో అంబరీష చరిత్రను మనం భాగవత పురాణంతో పాటు ఇతర పురాణాలను కూడా అనుసరించి చెప్పుకుందాం. శుక మహర్షి నుండి సత్యవ్రతుడైన నభాగుడి చరిత్రను విన్న పరీక్షిత్తు, స్వామి మీ నుండి అంబరీష చరిత్రను వినాలని ఇష్టపడుతున్నాను, దయచేసి దానిని వినిపించండి అని ప్రార్థించాడు. అప్పుడు శుక మహర్షి అంబరీష చరిత్రను పరీక్షిత్తుకు ఇలా చెప్తున్నాడు. సత్యవ్రతుడైన నాభాగుడి కొడుకే అంబరీషుడు. సప్త ద్వీపాల్లో కూడిన భూమి అంతటికీ ఆయనే రాజు, చక్రవర్తి. అంతులేని సంపదలతో ఆయన
తులదూగుతూ ఉండేవాడు. అంతటి రాజ్యం, అంతటి సంపద అంబరీషుడిపై ఏ ప్రభావాన్ని చూపలేకపోయాయి. పైగా ఆయనలో విరక్తిని పెంచాయి. అంతటి వైభోగం వైరాగ్యాన్ని పెంచిందంటే ఆశ్చర్యం కలుగుతుంది. నమ్మశక్యంగా ఉండదు కూడా. కానీ నమ్మాలి మనం. ఎందుకంటే అంబరీషుడు హరిభక్తుడు. ఆయనకు రాజ్యం మీద కన్నా భక్తి అనే రాజ్యం మీద మోహం ఉండేది. అలాగే ఆయనకు సంపద మీద కన్నా భక్తి అనే సంపద మీద మోహం ఉండేది. కనుకనే ఆయన భక్తుల్లో విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. For more videos like this, subscribe Big TV channel.